హాస్పిటల్ అమ్మా, ఆపరేషన్ సరిగ్గా జరిగి నువ్వు నవ్వుతూ తిరిగి రావాలని దేవుళ్ళకి మొక్కుకున్నాను. హారతి తీసుకో. ముంచుకొస్తున్న వరదని అరిచేత్తో ఆపాలని చూస్తున్నారా మీరిద్దరు? చావు నా మీదకు విరుచుకుపడుతూ ఉంది. దాన్ని ఎవ్వరూ ఆపలేరురా. అలా అనకమ్మా. ఈ ఆపరేషన్ తో నీకు తప్పకుండా నయమవుతుందని డాక్టర్ గారు చెప్పారు. రామో, రామో, you cheat! Come out, I say! Hello, sir. Veera, good morning. It's a bad morning for you. You stop! No, వద్దు బ్రదర్. ఇంత వయసు వచ్చి చిన్నపిల్లలా కొట్టుకోవడం ఏం బాలేదు. ఆపే బ్రదర్, ఆపే. చాలు బ్రదర్. చెప్తుంటే వినలేదు బ్రదర్. బ్రదర్ హాయ్. వద్దు. మీ కారు కూడా వేడిగానే ఉంది బ్రదర్. నాలాంటి అహింసావాది మీద చేయి చేసుకోకూడదు. తప్పు బ్రదర్, వద్దు. అహింసావాదినే ఎరిగినా తిప్పకు బ్రదర్, కళ్ళు తిరుగుతున్నాయి. చూడు బ్రదర్, నేను తప్పు చేశాను కాబట్టి ఊరుకుంటున్నాను. లేకపోతే నా మీద చేయి చేసుకున్న వాడిని పచ్చడి చేసేసేవాడిని. ఆ రోజు షాప్ లో మోసం చేసి నా చేత బిల్లు కట్టిస్తావా? ఈ రోజు నా తమ్ముడిని పెళ్లి విషయంలో ఇరికించి కమిషన్ కొట్టేస్తావా? ఇంటి లేకపోతే నడివీధిలో నిలబడి చేయిద్దాం. ఎవరైనా జాలిపడి నీ ముఖాన్ని పారేస్తా. అంతేగాని తలలు మార్చి దగా చేసి దర్జాగా బ్రతకాలని చూసావో ఐ సీ యువర్ ఎండ్. అవసరం అలాంటిది బ్రదర్. పాపం చేశాడని కోపగించుకోక, పాపం ఏదో చేశాడని సింపతి చూపెట్టుకో. ఐ విల్ బి గ్రేట్ఫుల్ టు యూ బ్రదర్. గ్రేట్ఫుల్? జీవుని ఎత్తున్న మనిషి అయితే ఇక నుంచి ఆయన గౌరవంగా బ్రతుకు. అమ్మా, ఇక బయలుదేరదామా? వారా, వాడు చలపతని నా క్లాస్మేట్ అమ్మా. మేమిద్దరం కలిసి కాలేజీలో చదువుకునే రోజుల్లో అతను ఎవరో నాకు తెలియదమ్మా. ఓడిపోయాను. నిన్ను ఆ తండ్రి బిడ్డగా కాదు, ఈ తల్లి బిడ్డగా చూసుకోవాలనుకున్నారా? అందుకనే రాత్రి బౌళ్ళు కష్టపడి నిన్ను చదివించుకున్నాను. కానీ మనిషి దూరమైనా బిడ్డలోంచి ఆ తండ్రి గుణాలు పోవని ఇప్పుడే తెలుసుకున్నాను రా. నేను ఓడిపోయాను రా, పూర్తిగా ఓడిపోయాను రా. ఆపరేషన్ కి డబ్బు అవసరమైందని. డబ్బు లేకపోతే నీ తల్లి చచ్చిపోతుందిరా. ఇలాంటి పాడు పనులు చేస్తే తరతరాల వంశ ప్రతిష్ట పుచ్చిపోతుందిరా. ఒకటి గుండెల్లో పొడిచి సంపాదించిన డబ్బుతో నువ్వు నాకు ఇచ్చేది మందు కాదురా, విషం. వద్దురా రాము, నాకు ఈ ఆపరేషన్ వద్దు. ఆ పాపిచ్చి డబ్బుతో నాకు ఈ ప్రాణం పోయొద్దురా. నాకు ప్రాణం పోయమ్మా. దగ్గి దగ్గి ఒక్కసారి గుండె పగిలి సావని కన్న కొడుకు ఇంత గొప్పవాడయ్యారని చూస్తూ క్షణం క్షణం సావడం కంటే ఒక్కసారి ఈ బిడ్డను చూసి తలదించుకున్న నువ్వు గర్వంగా తల ఎత్తుకునేలా చేస్తానమ్మా. నీతికి కట్టుబడి డబ్బు సంపాదించి నేను బ్రతికించుకుంటాను. నేను తండ్రి బిడ్డను కాను, ఈ తల్లి బిడ్డనేనని ఆనందంగా నువ్వు చెప్పుకునేలా చేస్తానమ్మా. నా మాట నమ్మమ్మా, నన్ను నమ్ము. ఇవాళ నా బాకి తెలియాల్సిన రోజు గుర్తుందా? పని ఇస్తాను. ఓ సార్, నా పని నాకు ఉందమ్మా, ఇచ్చి పంపు. తీసుకోండి డాక్టర్. అవును, ఇట్ ఈస్ డేంజరస్. కొన్నాళ్ళు పోయాక మళ్ళీ ఇద్దరు కానీ. ఏంటి మోసాలైనా మాయ చేయడానికి మనుషులు దొరకలేదా? రక్తం అనుకుంటున్నావు? ఆ పనులు మానేశాను కాబట్టి ఈ పని మొదలెట్టాను. పులి మోసం తినడం, నువ్వు మోసం చేయడం మానేశానంటే నమ్మే అంత ఎరుదాను కానయ్యా నేను. నిజంగానే మానేశాను. అవును, రక్తం అనుకుంటున్నావు ఎందుకు? మా అమ్మకు ఆపరేషన్ చేయించడానికి డబ్బు కావాలి. తన రక్తం పంచుకుని పుట్టినవాడిని.
నేను ఆవిడని కాపాడలేకపోయినా ఆవిడ రక్తమే ఆవిడని రక్షించుకుంటుందని అయ్యో ఇట ఎంత రక్తం ఇస్తే అంత డబ్బు వస్తుందయ్యా? నాలో ఉన్న ప్రతి రక్తపు చుక్క ఆవిడది. అందుకే అంతా అమ్మేస్తాం, ఎంతైనా అమ్మేస్తాం. మా అమ్మ రక్తం మా అమ్మ కోసం పూర్తిగా అమ్మేస్తాను. నేనే ఆకులు నాకుతున్నాను రా. నీ ముందు నేను అవుతున్నానా? నిన్ను చూస్తే దేశంలో కరువు వచ్చింది అనుకుంటారా? అమ్మా ఎవరు? ఆయన మోహన్ గారు ఉన్నారా? మోహన్ గారు అండి, చిన్నబాబు గారా? చిన్నబాబు గారు అయితే బయటికి వెళ్ళారు, పెద్దబాబు గారు అయితే పైన ఉన్నారు. పిలవమంటారా? ఎలాగే వచ్చాం కదే, ఆ పెద్దబాబు గారిని అడుగుదాం. పెద్దబాబు గారు కదా, పెద్ద మక్కలు ఇస్తారేమో చూద్దామే. బాగా ఇస్తాడమ్మా, మీరు కూర్చోండి. డ్రామాకి సందా అంటే నాటకమా, వీధి భాగవతమా, తోలు బొమ్మలాట? నమస్తే సార్. మా కాలేజీ తరఫున పవర్ వైస్ ఫండ్ కోసం మేము అందరికీ నాటకం వేస్తున్నాం. మీకు టికెట్లు ఇద్దామని. గుడ్. మీ అన్నయ్య వేసే నాటకాలు చాలక నువ్వు మొదలెట్టావని. అనండి సార్, మీ ఇంటికి వచ్చాను కదా, మీ ఇష్టం వచ్చినట్టానండి. మా అన్నయ్యకి మీలా తాతలు సంపాదించి పెట్టిన ఆస్తులుంటే మీ అంత దర్జాగాను బతుకుండేవాడండి. అమ్మని బతికించుకోవాలంటే ఆపరేషన్ చేయించాలి. అందుకు డబ్బు తెచ్చి అమ్మని ఆపరేషన్ కోసం తీసుకెళ్తున్న సమయంలో మీరు అడ్డుపడి పుణ్యం కట్టుకున్నారు. ఆ విషయం అమ్మకు తెలిసి ఆ డబ్బుతో ఆపరేషన్ చేయించుకోనండి. ఇదేది మీకు తెలియదు సార్. తల్లిని బతికించుకోవడానికి పిల్లలు పడే బాధ తల్లి లేని బిడ్డలకి తెలియదండి. ఎవరు? లోపల రావచ్చమ్మా. రండి బాబు గారు, రండి, కూర్చోండి. మళ్ళీ మా రాము ఏదైనా తప్పని చేశాడా బాబు? లేదమ్మా, రాము చేసిన తప్పు కంటే నేను చేసిన తప్పు ఎక్కువ అని తెలుసుకున్నాను. మిమ్మల్ని ఆపరేషన్ తీసుకెళ్తున్న సమయంలో నేనే అడ్డు తగిలాను. అనరాని మాట్లాడినాను. ఏదో ఆవేశంలో నేను. అదే మాట బాబు గారు, మీలాంటి పెద్దవారు ఇలా మాట్లాడడం. అమ్మా, నాకు ఊహ తెలిసినప్పటి నుంచి అమ్మా నోరారా పిలిచింది ఇప్పుడేనమ్మా. తల్లి ప్రేమకు నోచుకునేవాడిని. నా వల్ల ఒక తల్లి బ్రతుకు అన్యాయం అయిపోకూడదని నిర్ణయంతోనే వచ్చాను. అమ్మా, ఈ డబ్బు తీసుకుని ఆపరేషన్ జరిపించండి. ఎందుకు ఇస్తున్నావు ఈ డబ్బు? ఆపరేషన్ కోసం. ఆవిడ నా తల్లి, అదొక్కటే నీకున్న అర్హత. అవును, ఆ అర్హత ఉన్నవాడిని కాబట్టి నేను కష్టపడి తెచ్చే డబ్బుతో నా తల్లిని కాపాడుకుంటానే తప్ప నీలాంటి దారిన పోయే దానయ్య దారి పడి పడేసే మూర్చి డబ్బుతో కాదు. అండర్స్టాండ్? నీ ఆస్తిని ఐశ్వర్యాన్ని చూసి వెర్రవేగుతున్నావు. నీ దగ్గర ఆస్తి ఉంటే నా దగ్గర అమ్మ ఉంది. కోట్లతోనైనా కొనలేని ఆస్తి అది. సో గెట్ అవుట్ ఆఫ్ మై సైట్. రాము, ఏమిట్రా ఆవేశం? డబ్బు తెచ్చానమ్మా, హాస్పిటల్కి వెళ్దాం పద. 2 రోజుల్లో ఎంత డబ్బు ఎలా సంపాదించావురా? ఇది పాపపు సొమ్ము కాదమ్మా. కాదు, చెప్పు తీరాలి. ఎక్కడ నీ డబ్బు చెప్పు. అది నేను చెప్తానమ్మా. నా పేరు వరలక్ష్మి. డబ్బు వడ్డీకి తిప్పుతూ ఉంటాను. ఆపరేషన్ చేయించకపోతే మీరు బ్రతకరని డబ్బు కోసం ఈ బాబు తన రక్తం అమ్ముకోవడం నేను కళ్ళారా చూశానమ్మా. నా కోసం రక్తం అమ్మాడా? ఎవరా రాము? అంతేకాదమ్మా, తన ప్రాణాలు తెగించి 12 పాల్గొని డబ్బు సంపాదించాడు. కన్న తల్లి కోసం బిడ్డ పడుతున్న ఆరాటాన్ని చూసి నా గుండె తరుకుపోయిందమ్మా. బాబు, ఇప్పుడు నా కళ్ళకి నువ్వు ఆకాశం అంతే ఎత్తెదిగిపోయి కనిపిస్తున్నావురా తండ్రి. బాబు,